ఓయ్ ఏంటి మరి మ్యాచ్కి రెడీయా? చూసుకో మరి, మీరు కొంచెం కొత్త కదా. మా టీం కొత్త ఏమో కావచ్చు, కానీ మా ప్లేయర్స్ని చూసావా ఒక్కొక్కరు ఎలా ఉన్నారో. ఈసారి ప్లే ఆఫ్స్కి మేమే వెళ్ళేది. ఎందుకు? లాస్ట్ బెంచ్లో కూర్చొని మరి రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళడానికా? అయినా ఈసారి స్పైడీ, అదే మా పంత్, రిషబ్ పంత్, అదే మా కెప్టెన్ అమ్మ, రచ్చ మామూలుగా ఉండదు. ఒరేయ్, రచ్చ గురించి నువ్వు మాకు చెప్తున్నావా? లాస్ట్ సీజన్లో ఏం జరిగిందో గుర్తు చేయమంటావు ఒకసారి? అయినా ఈసారి మా పంత్ మామ, పూరన్ మామ చూసుకుంటారులే తమ్ముడు. అయినా మేము మా ప్లేయర్స్ చాలా డెవలప్ అయ్యాం. డెవలప్ 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 పిల్లి నిద్ర లేచినా పీకేదేం లేదురా. అసలు ఏం చూసుకుండ్రా మీకు ఇంత పొగరు? మా దగ్గర అసలే 3 కాటేరమ్మ కొడుకులు ఉన్నారు, తెలుసుగా ఎవరెవరో. అయితేనా? పోయినసారి స్కోర్లు చూసారుగా, షేక్ ఆడిస్తాం. అయినా మా ప్లేయర్లు, మా టీము దగ్గర ఉన్న స్ట్రాటజీలు మీకు తెలియరా? మాకు తెలుసులేరా. మీరు ఎన్నైనా చెప్పండి, మేమే గెలుస్తాం ఈ మ్యాచ్. రే, ఇప్పుడు చెప్తున్నా విను. గ్రౌండ్ ఏదైనా, టీమ్ ఏదైనా, ప్లేయర్స్ ఎవరైనా, టార్గెట్ ఎంతైనా మా కాటేరమ్మ కొడుకులు దిగనంత వరకే.